హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివపార్వతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ చేపల పులుసు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చేపలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఫిష్ మసాలా, జీరా, వెల్లుల్లి, ఉప్పు, చింతపండు, నూనె, కొత్తిమీర, కరివేపాకు, టమాటో ప్యూరీ. ఇప్పుడు ఒక బాండీలో కేజీ చేపలు, 2 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసుకొని 7 పచ్చిమిర్చి చీల్చి వేసుకుందాం. నాలుగు గరిటెల నూనె, 4 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, జీరా కొంచెం, 100 గ్రాములు నానబెట్టుకున్న చింతపండు పులుసు. ఇప్పుడు బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. 1 కట్ట కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 8 వెల్లుల్లి, టమాటా ప్యూరీని కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత నేను చూపించే విధంగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి నేను చూపించే విధంగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల చేప ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడకనిద్దాం. మూత తీసి ఇప్పుడు నేను చూపించే విధంగా మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర తోటి మనం గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.